నాకు జాబ్ చేస్తారా? చేస్తున్నారు. నువ్వు చేస్తావా? చదువు లేనప్పుడు ఇంకా జాబ్ చేస్తావా? చేస్తున్నారు. నువ్వు చేస్తావా? ఈ బాగా బాత్రూమ్ లో చూస్తున్నాడని ఎట్లా కొట్టాను? కుక్కర్ కొట్టాడు సార్. ఆజా ఆజా నేనే గొజ్జా, ఆజా ఆజా నేనే గొజ్జా, రాజా ఆజా ఆజా ఆజా. నమస్తే అండి. పక్కన కనిపిస్తున్న శ్రీ సీతారామ జ్యువెలరీస్. వీళ్ళు 40 సంవత్సరాలు బంగారం ఫీల్డ్ లో మంచి సక్సెస్ రేట్ చూసి ఎంతో మంది కస్టమర్స్ దగ్గర మెప్పు పొంది ఇప్పుడు 41 సంవత్సరంలో అడుగు పెడుతున్న సందర్భంగా 41 వార్షికోత్సవానికి వైజాగ్ లో ఎవ్వరు ఇవ్వని విధంగా వీళ్ళు ఆఫర్స్ ఇస్తున్నారండి. వీళ్ళ దగ్గర బంగారంపై 3, 6, 9% తరుగు మాత్రమే. మీరు ఎక్కడ కంపేర్ చేసుకున్నా కూడా మీకు ఈ డీటెయిల్స్ అర్థమవుతాయి. అండ్ ఇంకోటి, వీళ్ళ దగ్గర 1 కేజీ వెండి వస్తువులు కొన్న వారికి 10,000 డిస్కౌంట్ ఇస్తున్నారు. సో ఇలాంటి మంచి ఆఫర్ని మిస్ చేసుకోరని అనుకుంటున్నాను. అండ్ వీళ్ళ దగ్గర ఇవే కాదండి, లేటెస్ట్ మోడల్స్ ఏవైనా చేస్తారు అండ్ కస్టమైజ్ చేయించుకునే అవకాశం కూడా మీకు అక్కడ ఉంది. సో ఒకసారి తప్పకుండా విజిట్ అవ్వండి. ఈ విజిట్ అవ్వడానికి అడ్రస్ వచ్చేసి మనకి ఆపోజిట్ టిఎస్ఆర్ కాంప్లెక్స్ బిసైడ్ వి స్క్వేర్, విశాఖపట్నం. సో తప్పకుండా విజిట్ అవ్వండి, కొనుక్కోండి. అదే కాదండి, బంగారం మన మైండ్ లైక్ టక్కని గుర్తొచ్చేది 2-3 గుర్తు వస్తుంటాయి. మనం యాడ్స్ చూసో టీవీలో చూసో పోయి కొనుక్కున్నాం. నేను కూడా చాలా బోర్లబక్క పడినాను. నేను ఎప్పటి నుంచో ముందు నుంచి ఉండే షాపులో కొనుక్కున్న కొన్ని బంగారము అది ఎంత నాణ్యతగా ఉంది, ఎంత గట్టిగా ఉందని నాకు కూడా తెలుసు. సో మీరు అనుభవం ఉన్న వాళ్ళ దగ్గర పోయి బంగారు కొనల్లా. అట్లే తెలివిగా ఎక్కడ మనకి మేకింగ్ ఛార్జెస్ కానీ తరుగుల విషయంలో కానీ మీరు అది చూసుకొని కొంటే మీకు ఫ్యూచర్ లాభం కూడా ఉంటుంది. ఎందుకంటే బంగారం అనేది మధ్యతరగతి అయినా ఎవరికైనా అదొక ఇన్వెస్ట్మెంట్. ఫ్యూచర్లో చదువుకైనా, ఫ్యూచర్లో పెళ్లికైనా, లేకపోతే ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చినా కాపాడేది బంగారు. కాబట్టి అలాంటి బంగారం ఏడబడితే ఆడ కొనుక్కోకుండా అడ్వర్టైజ్మెంట్లో అవి చూసుకుంటా పోయేది కొనేదానికంటే నాణ్యమైన వాళ్ళ దగ్గరికి, దాని మీద అనుభవం ఉన్న వాళ్ళ దగ్గర వెళ్ళి కొనేదానికి బంగారంకి విలువ ఉంటుంది. నువ్వు కొనిన దానికి నీకు ప్రాఫిట్ ఉంటుంది. రేపొద్దున అది అమ్మినా కూడా నువ్వు సేఫ్ అవుతావు. సో తప్పకుండా విజిట్ అవ్వండి శ్రీ సీతారామ జ్యువెలరీస్. వైజాగ్ ప్రజలు ఖచ్చితంగా వెళ్ళి విజిట్ అవ్వండి. ఖచ్చితంగా ఈ ఆఫర్ మిస్ చేసుకుంటారు. అడగొచ్చా లోపల నువ్వు నాకే చిరాకు. ఏడు చిరాకు ఎందుకుంటారు కొంటారు అయితే పనికి మాలినోడు. ఎవరు నేను డైరెక్ట్ ఎవరు అంటాను డైరెక్ట్ అను మళ్ళీ ఎందుకంటే అంటే నిన్న నువ్వు ఫిక్స్ అయిపోతే అది నువ్వే అనుకో. ఇంకా ఎవడున్నాడు పలికి మాలినోడు? లే ఎకరా రా శివ, ఇన్నాడు రూమ్ రా, ఎకరా పనికి మాలోడు అంటది నిన్ను, పనికి మాలోడు అంటది నిన్ను. ఎవరు ఇప్పుడు అనలేదా నువ్వు? ఎవరు వానికంటే పనికి మాల నా కూడా ఎవడున్నాడు? ఇంకా వానికైనా పానే పాడా? ఇంకా వానైనా పోతే ఎవరున్నారు ఇంట్లో నీకు పనిలోడు? నాకద్దు మళ్ళా ఎట్లా అంటే నీ మధ్యకు నువ్వు రూమ్ లో ఉన్నావు. పనిమాల నాయడ నీకు వినపడాలి కదా. నేను కూర్చున్నాడు అంటే నాకేం తెలుస్తుంది? ఇప్పుడు అది వాడు వింటాడు. ఎట్లా తాగుబుద్ధి అవుతుంది మీ తినకుండా కూర్చుంటే ఎలా అరుగుతుంది మీ ఎలా కూర్చొని పనుకొని? ఇక్కడదే ఏమంత చీప్ గా మాట్లాడే అవసరం ఏంది? అవును, వాడు పనికి వాళ్ళోడే చిల్లరోడు. ఇప్పుడు ఏమి నా ఫ్రెండ్స్ నే అనుకున్నా ఇన్ని రోజులు. నీ ఫ్రెండ్స్ వీని ముందర తరంగా నీకు కూడా తెలుసు. ఈయనంటే చిల్లర నాయలు చిల్లర నా కొడుకు కానీ లేకి కానీ ఎవడం నువ్వు మళ్ళా నీ చీప్ గా ఫ్రెండ్స్ తో చూడు పోలుస్తుంది. ఎట్లా కనబడతాను నువ్వేమన్నా రాయలసీమ కోటేనా? వానేమో ప్రపంచానికంతా పెద్ద చిల్లర కానీ చూడరండి నూరాళ్ళు, ప్రపంచానికంతా పెద్ద చిల్లర కానీ చూడరండి నూరాళ్ళ వాళ్ళు ఫ్రెండ్స్. ఏ కొట్లమ్మా మీరిద్దరు ఏం కావాలా? ఏమైనా నువ్వు వేస్ట్ నీ ఫ్రెండ్స్ వేస్ట్ అనద్దు. అంటే గింటే వీళ్ళు ఎందుకు వాడిని అనాలి? చీప్ చేస్తాంటే నీకు అర్థం కాలేదా? ఏ వేస్ట్? నీ ఫ్రెండ్స్ చదువుకోవడం లేదా? చదువుకున్నారు. నువ్వు చదువుకుంటావా? చదువుకోలేదు. అది ఎవరు వేస్ట్? వాడు. అది వాళ్ళు చదువుకున్నాక జాబ్ చేస్తారా? చేస్తున్నారు. నువ్వు చేస్తావా? చదువు లేనప్పుడు ఇంకా జాబ్ చేస్తావా? నువ్వు చేస్తావా? వద్దు, డైరెక్ట్ పాయింట్ చెప్పే. నువ్వు చేస్తావా? ఎప్పుడు చెప్పు ఎవరు వేస్ట్? వాడే. పొద్దున ఎన్ని గంటలు లేదు సార్ మీ ఫ్రెండ్స్?
లెగుస్తారు వాళ్ళు లేగుస్తారు కాదు, ఖచ్చితంగా చెప్పు. ఇంతకని నేను మీకు ఖచ్చితంగా చెప్పగలను 10-11 అవుతుందని నువ్వు చెప్పగలవు అట్లా. కానీ నేను మీకు ఖచ్చితంగా చెప్పగలను 10-11 అవుతుందని నువ్వు చెప్పగలవు అట్లా. కాదు ఇప్పుడు మీరు మళ్ళీ ఎవరు వేస్ట్? ఇప్పుడు చెప్పు, నీ ఫ్రెండ్స్ వేస్టా వీడు వేస్టా? ఈయన సాటి వనమా ప్రపంచంలో యోనం తీసుకొస్తే అరగుండు కొట్టించుకుంటా. మళ్ళీ ఏం నీ టాలెంట్ ఏమి, వాళ్ళ టాలెంట్ ఏమి? నన్ను చెప్తానా తిట్టడేమి అవసరం? తిట్టేదైతే నువ్వు ఇప్పటికి ఎంతమంది తిట్టిండ్రు నేను ఊర్లో? ఏమంది మారినావా? ఎవరు చీప్ లత్కో చిల్లర నాయలా? ఇంకా ఏ గిడ్డి ముండపప్పు ఉండా అనలేదా? అవునరా, తిట్టినే చెప్పుకుందాం. పండుగ ఉన్నాయి కొత్తవి. వానికి కనిపెట్టి మనం తిడతారేరా? ఇంకేమని తిట్టారు? ఏమి పని పట్టలేదేమో నన్ను పిలిచాను. ఇంకేమని తిట్టేవాళ్ళు? సపోర్ట్ మాట్లాడతాను. ఏం మాట్లాడతాను? మళ్ళీ ఎట్లా చెప్తారు వాళ్ళ ఫ్రెండ్స్ ఇంకేమని ఏ చెప్పాలా? ఏం దాని ఏ తప్పు ఉంది? లే చిల్లరనా కూడా పని పాటలేని పోరం పోకునా ఏని తిట్టినారు? తిట్టలేదా? తిట్టింటారు, తప్పే ఉంది. మీ ఫ్రెండ్స్ని ఎవడో తిట్టారు అట్లా, అంత తిట్టారు నీచంగా. ఇదో బతుకని ఎంతమంది ఉమ్మలేదు. నీ ఫ్రెండ్స్ నీకు సపోర్ట్ రాలొద్దా? ఏం సపోర్ట్? ఎవడు మాట్లాడుతున్నాడు? వాళ్ళ ఫ్రెండ్స్ ఉమ్మించుకున్నారు. మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉమ్మించుకున్నారా? వాళ్ళు ఎంత మంది ఉమ్మితే దుడుచుకొని పోయింటావు ఇప్పుడు వరకు? చెప్పు. ఏమైనా తిట్టి కొత్తగా తిట్టాడు అన్ని కొత్తగా తిట్టేది లేదు. భలే ఉన్నాయి ఆ తిట్లు కూడా. చెప్పు. బ్యాగ్ బాంబు పెడతాను వాడు ఎవడో నిండి నీకు గుర్తుందా? బ్యాగ్ బాంబు పెడతాను వాడు ఎవడో నిండి నీకు గుర్తుందా? పోయి ఊరోలా తినమని పాల్గొట్టు. ఇట్లా నువ్వు అద్దాలు ఎవరో ఇంటికాడ క్రికెట్ ఆడుకుంటే పాల్గొట్టిండే ముస్లిం ఏమంది? బాలించి ముస్లిం నీకు చెప్తాను. నేను ఏం చెప్తాను అనిందే లేదు నీ ముస్లిం. నిన్ను తిట్టినప్పుడు నీకు సిగ్గులేదా? ఒకరైతే కాదు, సన్నగా తిడతారు. ఎందుకు పడతారు? ఒకసారి తిడితే అలవాటు, బాధ అవుతుంది. ఈయనేమో పొద్దుకు లేచిన వాళ్ళు కనబడిన వాళ్ళందరూ తిడతాంటే ఏమి? ఊరికి రా. ఓకే, నీకు మంచోళ్ళ గురించి చెప్తున్నా. నేను పిలుస్తాయి సార్ మంచోళ్ళు అని చెప్తాను రా. వాడే ఎవరు అంటాడు, వాడు కాదని వాడికి తెలుసు. వాడే ఎవరు అంటాడు, వాడు కాదని వాడికి తెలుసు. పో, మంచోళ్ళ గురించి చెప్పాలి కదా. పో పిలుస్తా ఇప్పుడు మళ్ళా. నేను మంచోళ్ళ గురించి మంచిదాని గురించే పిలుస్తా. పో నానా శివ, రామ్మా. మంచోళ్ళని చూసింటావు, ఓకేనా? మంచోళ్ళని చూసింటావు. మంచోళ్ళని ముసుకేసుకున్న ముండమోపి గుగ్గునా కొడుకు ఏమి గానగలేమన్నా? ఏ తప్పే ఉంది? తప్పు ముండమా పండి ఏమి నువ్వు ఎవరురా? ఏమైంది ఇప్పుడు? ఎందుకు వాళ్ళందరూ నేను డైరెక్ట్ తిట్టి ఉమ్మి కాలు తెగిచ్చి తన్ని బట్టలు పీడ్చుకొని పోయినప్పుడు సిగ్గులేని, ఉమ్మి కాలు తెగిచ్చి తన్ని బట్టలు పీడ్చుకొని పోయినప్పుడు సిగ్గులేని, పొట్టినాయల ఎగిచ్చేసి అనుకుంటా నీకు ఏడాడు ఆయన పాటలు కొట్టి అప్పుడు ఆయన ఏమనిపించలేదే? పొద్దునే లేచి టిఫిన్ చేసినావు, అప్పుడు మొగం చూపించుకుంటూ తిరిగినావు, అప్పుడు పోని మర్యాదలు, అప్పుడు పోని పరువు. ఇప్పుడు నేను చెప్తాంటే నీకెందుకు అంత కోపం వస్తుంది? అప్పుడు పోని మర్యాదలు, అప్పుడు పోని పరువు. ఇప్పుడు నేను చెప్తాంటే నీకెందుకు అంత కోపం వస్తుంది? నీచమా ఉండు, అసలు సిసిలో నీచాలు చెప్తున్నా. ఏమి బాల్ పడిందని చెప్పి ఇంట్లో ఆ పక్క పడింటే బాల్ ఈ పక్క పోయి బాత్రూమ్ లో చూస్తున్నాడని ఎట్లా కొట్టినాను? కుక్కర్ కొట్టాడు సార్.
చీ 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 ఎట్లా కొట్టారు ఏ చిల్లర నువ్వు బాల్ ఏయ్, నువ్వు ఏ- నీచంగా మాట్లాడుతున్నావా? నేను ఎట్లా కొట్టారు ఎవరు బట్టలన్నీ ఇప్పేసి చూసినావా? పిల్లోళ్ళు బట్టలన్నీ ఇప్పేసి బండికి కట్టుకొని నువ్వు అప్పుడెందుకు మాట్లాడలేదు ఎవడు చేశాడు అన్నా ఆ బొచ్చు చూడు మీ అసలు లేకి గల్లు కూడా పెంచుకోరు ఎక్స్ట్రా లేసా నువ్వు ఏ కష్టాలు చేస్తున్నావు నిజమే కదా లేకి గాడు లేకి లేకా? చీపు లెక్కోరలా కూడా ఉన్నాడు లేకి అనేది వాడికి అసలు వానికి లేకి అలా చిన్నదైతుంది అదే వాని జీవితానికి ఒక్కి అదే వాని జీవితానికి ఒక్కి నువ్వు ఇన్ని మాటలన్నారని తినకుండా ఉంటావా అబ్బా సిగ్గు అయ్యా, ఓకేనా? ఆ మాట అనొద్దు వాడు. ఓకేనా అసలు తినకుండా ఉన్నాడా? మనిషి వాడు ఒక్క సెకండ్ ఉన్నాడు పోని మ్యాథ్స్ లెక్కలన్నీ ఏమైనా వచ్చా నీకు వచ్చి చూడు రెండు వచ్చా? అంటే 22 అంటాడు ఎవరు నీ మాదిరి కాదు మట్టిపూర్రకన్నా ఎవరు నీ మాదిరి కాదు మట్టిపూర్రకన్నా అది అది ఎప్పుడు అసలు చూసలే బుర్ర వస్తుంది చూడు 14, 18 ఎంత 14, 18, 24 24. ఏ ఉన్నాడు 32 ఎట్లా చెప్పే ఎట్లా చెప్తున్నా శివగారిని ఏమి 76, 126 ఎంత ఆ? 76, 126 కష్టమే ఏమి? నువ్వు చెప్పు ఏమి? నువ్వు చెప్పు ఏది? నువ్వు చెప్పు నేను అడిగినా నువ్వు అడిగినావా నువ్వు చెప్పు సున్నాలో సున్నా తీస్తే అంతే సున్నాలో సున్నా పోతే ఎంత ఎవరైనా కామెడీ ఎవరన్నా తీస్తారా సున్నాలో ఎవరైనా కామెడీ ఎవరన్నా తీస్తారా సున్నాలో సున్నాలు నాలాంటి కుక్కుగా తీయండి ఎందుకంటే నేను పెద్ద సున్నా కదా ఎవరు తీసుకోవడం మళ్ళా ఒకటి తీస్తా నువ్వు తీ. సున్నాలో ఒకటి తీస్తుంది సున్నాలో ఓడిపోతే ఎంత ఇది చెప్పగలవు నువ్వు మళ్ళీ సున్నానే వస్తుంది సున్నాలో ఓడిపోతే సున్నా సున్నాలో 2 పోతే సున్నాయే రెండు నిన్ను సున్నాలు సున్నాయే అంటే నిన్ను సున్నా 2 గుడ్డు సున్నా కాళ్ళంట నువ్వు రెండు ఇద్దరు గుడ్డు పని మాట్లాడకుండా ఇద్దరికి సున్నాలో 2 తీస్తే 2 సున్నాలు అట్లాడకూడదు నేను ఇప్పుడు ఆడతాడు ఇప్పుడు బాట చూడు సున్నా ఇంటావా పళ్ళు వాళ్ళు కొట్టాలా వాళ్ళ పనులు ఏమి ఏమి వాళ్ళ అడిగినప్పుడు సున్నాలో ఎండో సున్నాలో 1000 తీస్తే అవి కాదు కట్టి నేను ఎడతా సున్నాలో నిన్ను తీసేంత సున్నాలో నిన్ను తీసేంత అన్నిటి తీస్తారు ఏ కుట్రమాడా నిన్ని సున్నాలో తీసేంత సున్నాయే పని చేయదు నువ్వు సున్నా కానివే లేకపోతే సున్నాలు పూసుకునే కానివే నువ్వు ఏ ఎవరు ఇంటి ముఠాలుగా సున్నానే పని చేయదు వీడి దగ్గర సున్నానే పని చేయదు వీడి దగ్గర సున్నా మా దేశంలో కనిపెట్టిందంటే కొమ్మిది నిన్ను కనిపెట్టారు ఇట్లా అరసున్నాగాడు మళ్ళా ఏం ఊర్లోకి వెళ్తున్నా ఇద్దరిని నాయన సున్నా సున్నా డాన్స్ లో మళ్ళా బలేస్తాడు 2 స్టెప్లు వేయరా మేము వేస్తాం ఏ 2 స్టెప్లు పాడు పెట్టు నేను పాడతలే అది వెయ్యి సున్నా 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 నువ్వు సున్నా కాదా? నువ్వు సున్నా వీడు పెద్ద అరసున్నా బాటరా పాట అది గిడ్డు సున్నా గిడ్డి సున్నా గోడ మీద సున్నా చెక్క సున్నా బాగా పాట సున్నా సున్నా ఇట్లా కూడా మరి రేయ్, సున్నా, సున్నా, సున్నా సున్నా నీకు రేయ్, సున్నా, సున్నా, సున్నా సున్నా నీకు పెద్ద సున్నా సున్నా గోడ మీద ఎవడు సున్నా ఎవడు సున్నా ఎవడు సున్నా ఎవడు సున్నా రిమైండర్ బట్టి డాన్స్ కూడా రావట్లేదు వేస్తాడు నిజంగా రా, చెప్పాడు. ఏడ మీరిద్దరు సున్నా సరేలే ఎయ్. ఏడ సినిమా నీకెందుకు పాడుతున్నప్పుడు చెయ్యి ఏంది? సున్నా సున్నా అంటే ఏంది నువ్వు? సున్నా ఒకటి అంటాలే ఒకటి 2 సున్నా కాదు ఒకటి దాని ముంద సున్నా 2 గలవదే సున్నా 1 బాగుందా ఏం తడికి అన్నట్టుంది సరే తడికి, ఎందులేరా బాధ పెడతావు కూర చిల్లర డాన్స్ చేయమని చిల్లరండి నువ్వు మళ్ళా నేను ఒక్క ఏడు కూర్చోబోతావు నువ్వు కొడితే ఎవరు చూస్తావా? వాటి రిలేటెడ్ పాటే పడదాం ఆ. గిడి 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 ఏంది ఆ పాప అంత అద్దుమానంగా ఏం చేస్తాను మళ్ళా గిడ్డి గిడ్డి పువ్వు గిడ్డి సరే వద్దులే పోరా స్టెప్ లేదంటే అందరి దగ్గర అదే చెప్తా ఏ స్పో 2 స్టెప్పులు నీకు రావా ఏ
గిట్టి గిట్టి అంటే ఏంది? యాదో నీ నువ్వు own డోర్ comparison, అనుకో. dance సరేలేపా. నీకు. జలక దిక్కులా జా జలక దిక్కులా జా సున్నా రెండు నువ్వు పాడదు నేను పాడుకుంటా వాడు చేస్తాడు బాగా రెండు జలక దిక్కులా ఉన్నాను వాళ్ళ మధ్యలోనే అనుకోవాలా. జలక దిక్కులా జా జలక దిక్కులా జా ఏక్ బార్ ఆజా 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 నేనే గొజ్జా ఆజా ఆజా నేనే గొజ్జా ఏక్ బార్ ఆజా 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 వీడే గొజ్జా పక్కన ఎవరున్నారు తెల్ల- ఏమన్నా సిగ్గులేదా నవ్వుతారా వాడా? ఏ జలకతికలా జా ఏక్ బార్ గిడ్డి కొజ్జా మత్తు ఏదరా నేను ఇంత చీప్ చేస్తాను నువ్వు చీట్ చేస్తాను అద్దుమా ధైర్యనాడు రాజా పోటీగా కోటికొచ్చా నమస్తే అండి. పక్కన కనిపిస్తున్న శ్రీ సీతారామ జ్యువెలరీస్. వీళ్ళు 40 సంవత్సరాలు బంగారం ఫీల్డ్ లో మంచి సక్సెస్ రేట్ చూసి ఎంతో మంది కస్టమర్స్ దగ్గర మెప్పు పొంది ఇప్పుడు 41 సంవత్సరంలో అడుగు పెడుతున్న సందర్భంగా 41 వార్షికోత్సవానికి వైజాగ్ లో ఎవ్వరు ఇవ్వని విధంగా వీళ్ళు ఆఫర్స్ ఇస్తున్నారండి. వీళ్ళ దగ్గర బంగారంపై 3, 6, 9% తరుగు మాత్రమే. మీరు ఎక్కడ కంపేర్ చేసుకున్నా కూడా మీకు ఈ డీటెయిల్స్ అర్థమవుతాయి. అండ్ ఇంకోటి వీళ్ళ దగ్గర 1 కేజీ వెండి వస్తువులు కొన్న వారికి 10,000 డిస్కౌంట్ ఇస్తున్నారు. సో ఇలాంటి మంచి ఆఫర్ని మిస్ చేసుకోరని అనుకుంటున్నాను. అండ్ వీళ్ళ దగ్గర ఇవే కాదండి, లేటెస్ట్ మోడల్స్ ఏవైనా చేస్తారు అండ్ కస్టమైజ్ చేయించుకునే అవకాశం కూడా మీకు అక్కడ ఉంది. సో ఒకసారి తప్పకుండా విజిట్ అవ్వండి. ఈ విజిట్ అవ్వడానికి అడ్రస్ వచ్చేసి మనకి ఆపోజిట్ టీఎస్ఆర్ కాంప్లెక్స్ బిసైడ్ వి స్క్వేర్ విశాఖపట్నం. సో తప్పకుండా విజిట్ అవ్వండి, కొనుక్కోండి. సో తప్పకుండా విజిట్ అవ్వండి శ్రీ సీతారామ జ్యువెలరీస్. వైజాగ్ ప్రజలు ఖచ్చితంగా వెళ్ళి విజిట్ అవ్వండి. ఖచ్చితంగా ఈ ఆఫర్ మిస్ చేసుకుంటారు.